ముందుగా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు. హాయ్ మమ్మీస్, వెల్కమ్ టు అవర్ కిచెన్, దట్ ఈస్ మమ్మీస్ కిచెన్ ఎంతో ప్రేమతో. ఈరోజు ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం కొత్తిమీర వడై. మరి రెగ్యులర్ గా అయితే మనం ఫ్రైడే రోజు డీప్ ఫ్రై చేస్తాం కదా, ఈ రోజు కూడా మనం ఒక మంచి డిష్ చేస్తున్నాం, కానీ డీప్ ఫ్రై చేయట్లేదు. చాలా ట్రెడిషనల్ అయిన రెసిపీని మనం షాలో ఫ్రై చేస్తున్నాం. కొంచెం హెల్దీగా, అప్పుడప్పుడు హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా. సో అయితే ఫస్ట్ కొత్తిమీర వడకి మనకు కావాల్సింది ఒక కట్ట కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు శనగపిండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే చిన్న కప్పు శనగపిండి తీసుకొని ఒక సాస్ ప్యాన్ లో వేసేసి ఫస్ట్ నీళ్లు పోయాలి. మన బజ్జీ పిండి ఎలా తడుపుకుంటాం అలా తడుపుకోవాలి. సో ఇలా పల్చగా మనం బజ్జీ పిండికి తడుపుకుంటాం కదా, అలా తడుపుకోవాలి. ఇందులో వామ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఇలా చేసి వేస్తే గనక ఇందులో చిన్న చిన్నగా కాడలు ఉన్నాయి కదా, అవి వెళ్ళిపోతాయి, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో వామ కూడా వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత ఇంగువ, అలాగే కొంచెం జీలకర్ర, ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు. అయితే పల్లీని ఇలా డైరెక్ట్ గా వేయకుండా మనం లైట్ గా క్రష్ చేసి వేద్దాం. ఈ పల్లీలని ఆల్రెడీ నేను లైట్ గా వేయించుకొని దానిపైన స్కిన్ ఉంటుంది కదా, అది తీసేసాం. ఇప్పుడు ప్లెయిన్ గా ఉన్నాయి కదా, వీటిని మనం లైట్ గా క్రష్ చేసుకోవాలి. సో పల్లీలని ఇలా క్రష్ చేసుకోవాలి. ఈ రోజు మనం చేస్తుంది మహారాష్ట్రలో చాలా చాలా ఫేమస్. మహారాష్ట్రలో వాళ్ళు ఏ పిండి వంటలు చేసినా కూడా పల్లీలు ఎక్కువగా వాడతారు. సో మనం కూడా వేద్దాం. క్రష్ చేసుకున్న పీనట్స్ ఇందులో వేసేసి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా కొంచెం చిటికెడు పసుపు. ఈరోజు మనం చేస్తున్నాం కొత్తిమీర వడే కదా, సో ముఖ్యంగా మనకు కావాల్సింది కొత్తిమీర. కాబట్టి ఒక ఫుల్ కట్ట కొత్తిమీరని చక్కగా కడుక్కొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను. సో ఇలా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేద్దాం. కొత్తిమీర కూడా వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. సో కొంచెం వాటర్ వేసేసి ఇలా మన బజ్జీ పిండి ఉంటుంది కదా, ఇంత థిక్నెస్ లో కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని, మనం శనగపిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదా, దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అయితే కుక్ చేసేటప్పుడు మటుకి మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే మొత్తం గడ్డ కట్టేస్తుంది. సో అందుకని కొంచెం పెద్ద గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి సరిపడా ఉప్పు వేయాలి. ఇది కొంచెం చిన్నగా పెట్టుకొని ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేసేసి ఇందులో ఒక జాలి పెట్టేసి కింద వాటర్ పోసి పెట్టాను నేను. ఇప్పుడు మనం ఇలా కుక్కర్ మూత పెట్టామనుకోండి, మంటకి నీళ్లు వేడై స్టీమ్ వస్తుంది కదా, ఈ లోపల ఇక్కడ మనం ఇది కలుపుతూ ఉంటే థిక్గా కూడా అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ట్రేలో మనం కేక్స్ చేసుకుంటూ ఉంటాం కదా, కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, దాంట్లో క్లీన్ ర్యాప్ వేసి పెట్టుకున్నాను. చూడండి ఆల్రెడీ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా కలుపుతూనే ఉండాలి, ఇంకా కొంచెం థిక్ అవ్వాలి.
చూడండి థిక్గా అయిపోతుంది కదా, మనం కలుపుతూ ఉంటే కూడా చాలా కష్టంగా అవుతుంది. సో ఇంత థిక్ అయితే సరిపోతుంది. సో ఇలా థిక్ అయిన తర్వాత కూడా కొంచెం కుక్ చేయాలి, లేదంటే మనం ట్రేలో వేస్తాము దీని తర్వాత, అప్పుడు మొత్తం అంటుకుపోతుంది. కాబట్టి కొంచెం శనగపిండిలో ఉండే పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ తీసుకొని, ఇక్కడ నేను ఒక కేక్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో ఒక క్లీన్ ర్యాప్ వేసుకున్నాను. ప్లాస్టిక్ పేపర్ క్లీన్ ర్యాప్ మనకు దొరుకుతుంది కదా, ఇందులో మనం కొంచెం నూనె వేసుకోవాలి. అయితే నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే సహజంగానే శనగపిండిని మనం బజ్జీలకైనా లేదా దేనికి వాడినా కూడా చాలా జిగుడుతనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా అప్లై చేసుకొని, ఆయిల్ బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ వడపిండిని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఈ ట్రేలో మనం వడపిండి మొత్తం వేసాం కదా, ఇప్పుడు కొంచెం మరి ఎక్కువ ఆయిల్ కాదు, ఇలా లైట్గా ఆయిల్ తీసుకొని ఇలా పిండినంతా ఈవెన్గా మనం సెట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ర్యాప్ ఉంది కదా, దీన్ని మనం క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసి సెట్ చేస్తే ఇంకా ఈజీగా, అస్సలు చేతికి అంటుకోకుండా చక్కగా ఈవెన్గా వస్తుందన్నమాట. ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ నీళ్లు వేడెక్కాయి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి మనం పెద్ద స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వడే పిండి ఉంది కదా, దీని మధ్యలో పెట్టేసి, సో ఇలా కుక్కర్ మూత క్లోజ్ చేసేసి దీనిపైన విజిల్ లేకుండా ఇలాగే ఒక 15 మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను స్టీమ్ చేసేసుకున్నాను మన కొత్తిమీర వడని, ఇంకా చల్లగా కూడా చేసేసుకున్నాను. సో ఇప్పుడు మన కొత్తిమీర వడిని బయటికి తీసేసి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని రెండు సైడ్లా షాలో ఫ్రై చేసుకుంటే మన కొత్తిమీర వడి రెడీ. కింద భాగం చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం అలాగే ఫ్రై చేసుకోవాలి. సో మరి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఫైనల్ ప్లేటింగ్ రెడీ పెట్టుకుందాం. సో ఒకవైపు చక్కగా మంచిగా బ్రౌన్ కలర్గా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని రివర్స్ చేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. సో రెండో వైపు కూడా ఇలాగే రావాలి. రెండో వైపు కూడా మన కొత్తిమీర వడి రెడీ అయిపోయాయి. సో వీటిని తీసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇక్కడ ఇంకా మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో
ఇది కూడా ఇలా పెట్టేస్తే ఫైనల్ గా మన కొత్తిమీర వడి రెడీ అయిపోయింది. కొత్తిమీర వడితో పాటు గ్రీన్ చట్నీ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, ఇంట్లో కూడా ట్రై చేస్తారు కదా. కొత్తిమీర వడి తయారు చేయ విధానం: ముందుగా ఒక పాన్ లో శనగపిండి, నీళ్లు, వామ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, అల్లం ముక్కలు, పసుపు, తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకొని గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తరువాత ఒక కేక్ ట్రే తీసుకొని అందులో ట్రాన్స్పరెంట్ కవర్ వేసి కాస్తంత నూనె రుద్ది ముందుగా చేసి పెట్టుకున్న వడి పిండిని వేసి కుక్కర్ లో 15 నిమిషాలు స్టీమ్ పెట్టుకోవాలి. తరువాత స్టీమ్ చేసుకున్న పిండిని ముక్కలుగా కట్ చేసుకొని రెండు వైపులా షాలో ఫ్రై చేసుకుంటే మనకి కావలసిన కొత్తిమీర వడి రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని ఈరోజు చూడడం మిస్ అయితే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా, ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేసుకున్న కొత్తిమీర వడి ఎంత చక్కగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. మరి మళ్ళీ సోమవారం రోజు మధ్యాహ్నం లంచ్ బాక్స్ సెగ్మెంట్ తో మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న, ఎప్పటిలాగానే మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.